ఇజ్రాయెల్‌కి సంబంధించినటువంటి ఆయిల్ ధ్వంసం అన్నటువంటిది ఇప్పుడు కీలకమైన అంశం. ఇరాన్‌లో ఉన్నటువంటి ఆయుధ క్షేత్రాల మీద దాడులు చేస్తున్నారు. ఆయుధ నిల్వల మీద దాడి చేస్తున్నారు. ఆయుధ ఫ్యాక్టరీల మీద దాడి చేస్తున్నారు. ఐఆర్‌జీసీకి సంబంధించి 31 సెంటర్స్ ఉన్నాయి ఆళ్ళకి. వాటన్నిటి ఒక్కోటొక్కోటి గుర్తించి మరి కూలుస్తున్నారు, పేలుస్తున్నారు. అలాగే ఆయిల్ క్షేత్రాన్ని ధ్వంసం చేస్తున్నది ఇజ్రాయెల్. వాస్తవంగా అమెరికా ఆయిల్ క్షేత్రాల జోలికి పోవద్దండి. ఈవెన్ నిన్న ద్వీపం మీద దాడి చేసినప్పుడు కూడా, "మేము మీ ఆయిల్ క్షేత్రాల మీదకి రాలేదు. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకయ్యా అంటే, మీరు చేస్తున్నది తప్పు. ప్రపంచం మీదకి మనం మన సమస్యను తీసుకెళ్ళకూడదు. మీరు గల్ఫ్ దేశాల మీద ఆయిల్ క్షేత్రాల మీద చేస్తున్న దాడి తప్పు. మేము మీ ఆయిల్ క్షేత్రాలు ధ్వంసం చేయగలం. కానీ చేయట్లేదు. అది గుర్తుపెట్టుకోండి" అని చెప్తోంది అమెరికా. బట్ ఇజ్రాయెల్ మాత్రం దాడులు చేసింది. ఇప్పుడు ఇజ్రాయెల్‌కి సంబంధించినటువంటి 64 బిలియన్ డాలర్ల విలువైనటువంటి ఆయిల్ మీదన ఇరాన్ ఎయిర్ స్ట్రైక్స్ చేసుకొచ్చింది. పెట్రోలియం గ్యాస్ రిఫైనరీ మీదన ఈ దాడులకు పాల్పడింది. తద్వారా భారీ నష్టాన్ని ఇజ్రాయెల్‌కి చేకూర్చిపెట్టింది ఇరాన్.